జోగయ్య గారు ఎప్పటికైనా జాగ్రత్త పడటం బెటరు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. రేపో మాపో జోగయ్య గారికి ఇన్ని సంచులు పంపించారు, లేకపోతే జగన్ ఇన్ని లక్షల కోట్లు పంపించాడు, లేకపోతే ఇన్ని వందల కోట్లు పంపించాడు, ఇంత కమ్ముడు పోయాడని ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కలే. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇష్ట ప్రకారం నడవట్లా. తను ఆల్రెడీ ఒక కాన్సెప్ట్లో ఉండిపోయాడు. తనకు ముందు ఒకసారి తన అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉంది. అట్లాగే తనకు 25-20 మంది ఎమ్మెల్యేలు అన్న ఉండాలి, కనీసం 10 మంది ఎమ్మెల్యేలతోనూ తను ఒక ఫ్లోర్ లీడర్గా ఉండాలని ఉంది. అది ప్రభుత్వం తెలుగుదేశంతో కలిస్తే కనుక గెలిచేయగలను. అప్పుడు కనీసం ఖచ్చితంగా తనకి మంత్రి పదవులు వస్తాయి కొన్ని, అట్లాగే తనకి డిప్యూటీ సీఎం వస్తుంది, అట్లాగే కొన్ని మంత్రి పదవులు వస్తాయి. తద్వారా తర్వాత పార్టీని డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటిది ఆయన ఆలోచన. ఇది ఆయన ఉద్దేశం అది. ఎందుకంటే ఒంటరిగా కష్టం వాళ్ళు ఉన్నటువంటి డబ్బులతో అనేది. అంతే తప్పించి ఆయన ఎవరికో అమ్ముడుపోయాడని నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ సీట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చేంతటి అమాయకత్వంలో ఏం లేదు. కాబట్టి అదేం లేదు. తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అవసరం, పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం అవసరం, ఇద్దరు ఒకరికొకళ్ళకి అవసరం. కాబట్టి జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఇవ్వాలంటే తెలుగుదేశం క్యాడర్ ఒప్పుకోరు, కమ్మ సామాజిక వర్గం కూడా ఒప్పుకోదు. కాపు సామాజిక వర్గం ఒప్పుకోవాలా లేదా పవన్ కళ్యాణ్ సీఎం అయినా కాబోయిన అనేది రేపు పొద్దున్న డిసైడ్ చేసుకుంటారు. మధ్యలో జోగయ్య గారు ఎందుకు అనవసరంగా కెలుక్కోవడం? పవన్ కళ్యాణే స్వయంగా చెప్పాడు కదా, నేను సీఎం ఎట్లా అవుతాను, సీట్లు రాకుండా ఎట్లా అవుతాను, అయిపోయిన తర్వాత మేము చూసుకుంటాంలే, అసలు ఏది చేసినా సరే 10 ఏళ్ల పాటు అన్నటువంటిది. ఇక్కడ 5 ఏళ్ళు అనుకుంటున్నారు, 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారే సీఎం రేపు పొద్దున ఎన్నికైతే కనుక. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత కూడా ఇదే కాన్సెప్ట్తో వెళ్తారు. అంతేగాని అక్కడ ప్రజలకి నేను అన్నీ చెప్పినే చేస్తాను, వాళ్ళ కార్యకర్తలకి చెప్పారా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు పర్మిషన్ తీసుకున్నారా? ఇచ్చేస్తారు పర్మిషన్. ఎందుకంటే ఎవడైతే ఒప్పుకుంటాడో వాడే అక్కడ అటెండ్ అవుతాడు. కాబట్టి ఆయన క్లియర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి లాంటిది ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు, తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు, పోరాడి సాధించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు, సాధించగలనన్న నమ్మకం ఆయనకి లేదు. విడిగా పవన్ కళ్యాణ్ లేకుండా తాము సాధించలేమన్నటువంటి భయం తెలుగుదేశానికి ఉంది. కాబట్టి జరుగుతున్నది. అనవసరంగా లేఖలు రాసి అమ్ముడుపోయారంటే రేపు పొద్దున బురద చలించుకోడు. ఇప్పుడు ముద్రగడ గారి మీద బయటోళ్ళు కాదు బురద చల్లింది, సొంత కొలపోళ్లే, సొంత పవన్ కళ్యాణ్ అభిమానులే. ఎందుకు? ఒకప్పుడు ఆయన అమ్ముడుపోయాడా చంద్రబాబు విషయంలో, ఇప్పుడు అమ్ముడుపోయాడని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ రోజున మనం మద్దతు ఇవ్వలేదు, ఇవాళ రోజున ఆయన తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్కి అమ్ముడిపోయాడు. ఇప్పుడు రేపు పొద్దున్న జోగయ్య గారు ఇదే ముద్రలు బయట వాళ్ళు ఎవరే ఎక్కర్లేదు, సొంత వాళ్ళు వేస్తారు. కాబట్టి ఈ పెద్ద వయసులో అవసరమా? ఆలోచించుకుంటే బెటర్.